హాయ్ హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అయితే తయారు చేస్తున్నాను. ఈ గ్లాస్తో బియ్యం అయితే తీసుకున్నాను, చిట్టి గ్లాసు. దీంతో 4 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం అయితే శుభ్రంగా కడుక్కుందాము. కడిగి కాసేపు అయితే నానబెడదాము. చూడండి, మనం 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసాను. ఇప్పుడు దీన్ని మెత్తగా ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము. చూడండి, అన్నం అయితే ఉడుకుతుంది కదా. అన్నం ఉడికేటప్పుడు నేను ఇందులో కొన్ని అయితే పాలు వేస్తున్నా. ఆవు పాలు అయితే తీసుకున్నా, ఎందుకంటే ఇది మొత్తం బాగా ఇంకిపోవాలి, మెత్తగా అవ్వాలి అన్నమాట. మెత్తగా అయిన తర్వాత మనం బెల్లం అయితే కలుపుకుందాము. ఇంకా కొంచెం ఉడికిద్దాము అన్నాన్ని. చూడండి, అన్నం ఉడికేసరికి మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము. కొంచెం జీడిపప్పు కొంచెం వేగగానే కిస్మిస్ అయితే వేసుకుందాము. అయిపోయినట్టే. దీన్ని అయితే కొంచెం ఇట్లా మెత్తగా మెదపాలి, అప్పుడు అన్నం తొందరగా మెత్తగా అవుతుంది కదా. చూడండి, అన్నం అయితే మెత్తగా అయింది కదా. 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. ఒక చిన్న ముద్ద ఎంత తీసాను అంతే. ఇప్పుడు మనం దీంట్లో వేసి బెల్లాన్ని అయితే కలిపేద్దాము. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయే వరకు, ఇది దగ్గర పడే వరకు బాగా కలుపుదాము. కరిగింది దాదాపుగా. ఇంకా కొంచెం ముద్దలుగా ఉంది కదా బెల్లం, మొత్తం కలిపేద్దాము. చూడండి, ఇందులోకి 2 ఇలాచి అయితే దంచాను, పొట్టుతో సహా వేస్తున్నాను. బాగా కలుపుతాము. చూడండి, ముందుగా వేయించుకున్న జీడిపప్పు అయితే ఇందులో వేసేసి బాగా కలుపుదాము. చివర్లో మాత్రం కొంచెం పచ్చకర్పూరం అయితే వేస్తాను. కొంచెం దగ్గర పడిన తర్వాత పచ్చకర్పూరం అయితే వేసుకొని స్టవ్ అయితే బంద్ చేద్దాం. చూడండి, ఇందులో అయితే కొంచెం కర్పూరం వేస్తున్నా. కర్పూరం వేసేసి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. చూడండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.